తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 1062 ఆధిక్యంతో కనబరుస్తోంది. ఖమ్మం, మధిర, జగిత్యాల ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. వీటిలో కాంగ్రెస్ 12 వార్డులు గెలుచుకోగా బీఆర్ఎస్ 2 వార్డుల్లో ఏకగ్రీవ విజయాన్ని సాధించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 మున్సిపల్ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. యాదగిరిగుట్ట, చౌటుప్పల్, కోదాడ, హుజూర్ నగర్, ఆలేరు, పోచంపల్లి, హాలియాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం, ఏదులాపురం 15వ వార్డులో కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలిచింది. అలంపూర్ మున్సిపాలిటీ 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రైట్, ఇక మరింత సమాచారాన్ని మా బీఆర్ ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, మరి అత్యధికంగా కాంగ్రెసే ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రెసెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీ ఎన్నికలకైతే ఆ ఓట్ల ప్రక్రియ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఆ పెద్ద మొత్తంలో ఆ వార్డు మెంబర్లు అయితే పెద్ద ఎత్తున గెలవడం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్లయితే 2020లో ఆ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 9 మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అప్పుడు కూడా మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కొత్తగా 3 మున్సిపాలిటీ ఎన్నికలు అంటే స్టేషన్ గన్పూర్, ములుగు, అదే విధంగా కేసముద్రం యొక్క 3 కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే హవా కొనసాగుతుంది. ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అంటే అనేక అగ్రశ్రేణి నాయకులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే నిర్వహించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే ముందంజలో ఉందన్నట్టు దీనికి పోటీగా అంటే ధీటుగా అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సీట్లు కైవసం చేసుకుంటుంది. అదే విధంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ అంతే ధీటుగా పోటీ అయితే పెద్ద మొత్తంలో పోటీ ఇస్తుంది. మనం మహబూబాబాద్ జిల్లాకు చూసుకున్నట్లయితే 12 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా బీఆర్ఎస్ పార్టీ 13 అభ్యర్థులు అయితే పెద్ద మొత్తంలో గెలుపొందారు. 36 సీట్లు అక్కడ 36 సంబంధించి బీజేపీ 1, సిపిఎం 3 చొప్పున అయితే అక్కడ హంగు ఏర్పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఇప్పటికే క్యాంపు రాజకీయాలు అయితే పెద్ద ఎత్తున ప్రారంభమైన. ఎందుకంటే అక్కడ మురళి నాయక్ అదే విధంగా దీనికి సంబంధించి ఎమ్మెల్సీ తకల్పల్లి రవీంద్రరావు కూడా అక్కడ మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఉన్నారు కనుక ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఖచ్చితంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ మున్సిపాలిటీ అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకైతే పెద్ద ఎత్తున ప్రణాళికలు అయితే చోటు చేసుకుంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరిపడి కేసముద్రం చూసుకున్నట్లయితే కేసముద్రంలో కూడా పెద్ద ఎత్తున అంటే చెరి 8 సీట్లు గెలవడంతో అక్కడ కూడా కొంత క్యాంపు రాజకీయాలకు అయితే చోటు చేసుకుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అయితే వారి యొక్క అభ్యర్థులు అయితే గెలిపించుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పరకాలలో 22 సీట్లు గానే ఇప్పటికే 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ 4 సీట్లు, బీజేపీ పార్టీ అది కూడా హవా కొనసాగింది. అంటే బీజేపీ పార్టీ పథకాలలో గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది బీజేపీ పార్టీ. ఇక్కడ కూడా అంటే నెమ్మదిగా ఇక్కడ బీజేపీ పార్టీ కూడా అంటే పచ్చడానికే పరిమితమైన బీజేపీ పార్టీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ పార్టీ అయితే హవా కొనసాగుతుంది. దీనికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మహబూబాబాద్ జిల్లా అయితే ఉత్కంఠంగా ఖచ్చితంగా అక్కడ ఉత్కంఠంగా ఉంది. ఖచ్చితంగా అక్కడ దానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే కీలకంగా వివరించారు. ఇప్పటికే వాళ్ళని లేకుంటే కొనుగోలు అనుకోవచ్చు, లేకుంటే క్యాంపు వాళ్ళు అయితే శిబిరాలకు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా సన్నాహాలు అయితే చేస్తుంది. ఖచ్చితంగా 12 మున్సిపాలిటీ దీనికి సంబంధించి అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఒక పక్క అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సంబంధించి ధీటుగా ఖచ్చితంగా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో లేకుంటే అంటే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఖచ్చితంగా ఈ ఎన్నికలు అదే విధంగా దీనికైతే చర్యలు పార్టీలు అయితే తీసుకున్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించేందుకైతే రైట్ సాల్మన్, మరి ముఖ్యంగా వరంగల్లోని వర్ధన్నపేటలో 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మళ్ళీ రీకౌంటింగ్ కి దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు దాని కారణాలు ఏంటి? ఏమన్నా రసాబస చోటు చేసుకుందా?
మనం చూసుకున్నట్లయితే వర్ధనపేటకు సంబంధించి అక్కడ రీకౌంటింగ్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే దానికి అవకాశం ఉంది. మళ్ళీ రీకౌంటింగ్ చేసుకోవడంతో కొంత అక్కడ గందరగోళం అయితే ఏర్పడ్డది. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో మనం సర్పంచ్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే రీకౌంటింగ్ చేసినట్లయితే ఇతర పార్టీలు బీజేపీ అనుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు, కాంగ్రెస్ కూడా అంటే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన డిక్లేర్ చేసిన తర్వాత రీకౌంటింగ్ చేసుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భాలు అయితే సర్పంచ్ ఎన్నికల్లో చూసాం. ఇప్పుడు వర్ధనపేట కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే ఆందోళనకు అయితే శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా Right. Thank you, Salman, for the update. మరి గాంధీ భవన్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మరి నేతలందరూ కూడా టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచుకుంటూ హడావిడి చేసేస్తున్నారు. మరి గెలిపే లక్ష్యంగా అడుగు ముందుకు వేశారు. మరి ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీలో గెలిచినందుకు గాను అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. స్వీట్లు కూడా తినిపించుకుంటున్నారు. అలాగే ఈ జిల్లాలోనే కాకుండా పలు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ముందంకెలో ఉండడంతో ఆధిపత్యం సాధించడంతో ఎక్కడైతే గెలిచారో వారందరూ కూడా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టేశారు. ఆల్రెడీ స్వీట్లు కూడా పంచేసుకుంటున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. మరి నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం ఇస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీకి గాను ఒక కార్పొరేటర్కు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం నుంచి మొదటి విడత పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ ప్రక్రియ అనంతరం తిరిగి ప్రతి వార్డులో జరిగినటువంటి 2000 ఓటర్లకు గాను ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలోని అక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. ఇక ఉత్కంఠభరితంగా జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉంటుండటం ఇదైపోతుంది. ఓవరాల్గా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హావాగానే కొనసాగుతుందనేది కూడా రిజల్ట్ చెప్తూ వచ్చు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంలో చూసుకున్నట్లయితే అన్ని డివిజన్ సెంటర్లో కూడా మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకే విజయకేతనం ఎగరవేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నల్గొండ జిల్లా కేంద్రంలోనే కాకుండా నల్గొండ ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీలకు గాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎక్కడ చూసినా కూడా కనీసం ఒక 17 వాటిలలో కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టినట్టు కనిపించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని వార్డులలో విజయకేతనం ఎగరవేస్తూ మున్సిపల్ చైర్మన్లుగా కూడా వారికే అంటే కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ వారితో వారే విజయం సాధిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగగా ముందస్తుగానే అంటే ఎక్కడైతే సెంటర్స్ ఉంటాయో అక్కడ 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఆ ప్రాంతాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వల్ల గుంపులు కూడా కూడకుండా వారిని చెదరగొట్టడం
ప్రకారం ముందస్తుగానే 1.4 సెక్షన్ పెట్టడం ఇదంతా నియమ నిబంధనల ప్రకారమే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. కొంతమంది అభ్యర్థులు అంటే ఒక ఓటు తేడాతో కూడా గెలిచినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అన్ని వార్డులలో కూడా 50-100 ఓట్ల మెజార్టీతోటి ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇకపోతే అధికారికంగా అంటే పూర్తి స్థాయిలోనే అధికారికంగా ప్రకటించాల్సింది. ఇది ఎలక్షన్ కమిషనర్కు పంపిన తర్వాతనే ఏ వార్డులో ఎంతమంది విజేతలు అవుతారనేది కూడా వేచి చూడాల్సింది. అప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాతనే ఇక్కడ వాళ్ళ రిజల్ట్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు కానీ వాళ్ళకి వచ్చిన ఓట్లు లెక్కింపుకు సంబంధించిన సరళి విధానాన్ని మొత్తం కూడా అప్డేట్ చేస్తారు. దానికి సంబంధించిన విషయాలన్నింటి కూడా ఎలక్షన్ కమిషన్ సర్చింగ్ చేసిన తర్వాతనే రిజల్ట్ విధానం కూడా ఉంటుంది. అప్పటి వరకు కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి సరిసర ప్రాంతాలు కూడా 1.4 సెక్షన్ విధించి పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలోని ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా మరి కాసేపట్లో కూడా కంప్లీట్ వస్తుంది. ఇకపోతే గెలిచిన అభ్యర్థులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోని ప్రశాంత వాతావరణంలో అయితే ఎలక్షన్ కౌంటింగ్ అయితే మొదలైనటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. రైట్ గా మున్సిపల్ కౌంటింగ్ కి సంబంధించి ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. మరి ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి నిజామాబాద్ నుంచి మా బీఆర్కే ప్రతినిధి రాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజు, చెప్పండి అసలు అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు అయితే విజయం సాధిస్తా ఉన్నారు. ఇది ప్రత్యేకంగా ఇటు నిజామాబాద్ సంబంధించి భీమ్గల్, నిజామాబాద్ జిల్లాలో భీమ్గల్, అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డి, బాన్స్వాడ సంబంధించి పురపాలికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. భీమ్గల్ సంబంధించి 19 వార్డులు ఉండగా అందులో 12 ఉండగా అందులో 8 కాంగ్రెస్ గెలిచింది, 4 బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ బీజేపీ అసలు ఒక్క ఖాతా కూడా తెరవలేదు. దీంతో భీమ్గల్ కాంగ్రెస్ మయమయ్యింది. అలాగే ఎల్లారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తం అక్కడ 12 వార్డులు ఉండగా అందులో కాంగ్రెస్ 10 గెలిచింది, ఇండిపెండెంట్ 1 గెలిచారు, బీఆర్ఎస్ 1 గెలిచారు. అక్కడ కూడా బీజేపీ బోని కొట్టలేదు. ఇక బాన్స్వాడకు సంబంధించి 19 ఉండగా అందులో కాంగ్రెస్ వచ్చేసి 11, బీజేపీ 3, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్ 1, ఎంఐఎం 1. ఇట్లా ఇప్పటి వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ మొత్తం జెండా ఎగరవేసిందని చెప్పొచ్చు. ఇక నిజామాబాద్ అర్బన్ కి సంబంధించి ఇప్పుడే లంచ్ తర్వాతే కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే 60 వార్డులు ఉంటాయి, 60 డివిజన్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి సుమారుగా 6,000 పైనే ఓట్లు ఎంచాల్సి ఉంటుంది. కాబట్టి బెండలింగ్ చేయడం ఇప్పుడే పూర్తి అయ్యింది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. అందులో డిఫరెంట్ గా ఉంది. నిజామాబాద్ అర్బన్ సంబంధించి ఓటర్ తీర్పు డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ బీజేపీకి ఓటర్లు ఎక్కువగా పట్టం కట్టారు. ఇప్పటి వరకు 4 డివిజన్లకు సంబంధించి రిజల్ట్ వచ్చింది. అందులో 1 డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. మిగతా 3 డివిజన్లలో మాత్రం బీజేపీ సంబంధించిన అభ్యర్థి ముందులో ఉంది. ఇట్లా ఇంకోటి బోధన్ సంబంధించి ప్రస్తుతం అయితే హంగు ఏర్పడింది. రెండు ఇటు ఆర్మూరు ఇటు నిజామాబాద్, ఈ 2 ఫలితాలు మాత్రం ఇంకొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్మూరు సంబంధించింది కూడా కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడే అధికారులు బండలింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు లంచ్ తర్వాత ఫలితాలు అయితే తొందరగా వస్తున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ పట్టణంకి సంబంధించి ఇప్పటికే కొన్ని వార్డులు డిక్లేర్ కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా కాంగ్రెస్ కే ఎక్కువగా
పట్ట మున్సిపల్ ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అలాగే 14 మున్సిపల్ ఏకగ్రీవాలు కూడా చోటు చేసుకున్నాయి. మరి ఇవి నిజంగా ప్రజాభిప్రాయమా లేక రాజకీయ కోణంలో ఏదైనా వ్యూహమా అనే చర్చలు కూడా ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ కు 12 ఏకగ్రీవాలు రావడం కూడా రాష్ట్ర రాజకీయాలకు సందేహం ఇస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే మొత్తం ఇప్పటిదాకా పొద్దున్న నుంచి ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి చూస్తే ఇప్పటిదాకా ఉత్కంఠభరితంగానే రిజల్ట్ అయితే వచ్చినాయి. కొన్ని దాదాపుగా 6 స్థానాలు అయితే కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. మిగతా స్థానాలు అయితే ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అంటే దాదాపుగా బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ నువ్వా నేను దగ్గర స్థానాలు పోటాపోటీగా గెలుచుకోవడం, 1-2 వ్యత్యాసంతో జనగాం అయితే ఏంది, కేశాముద్రం, తర్వాత వివిధ ప్రాంతాలలో పరకాల, తర్వాత భూపాలపల్లి, ఈ ప్రాంతాలలో చాలా ఉత్కంఠగానే రేపుతున్నాయి. మొత్తం మీద నువ్వు అని సంధానంగానే ఉన్నది. మొత్తం మీద జనగాంలో చూసినట్లయితే కనుక 4 ఇండిపెండెంట్లు గెలుపొందడం జరిగింది. వాళ్ళని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ విధంగా ప్రభుత్వాలకు లోపడి దాదాపు వాళ్ళను తీసుకునే విధంగా, అంటే ఈ పార్టీలలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు తీసుకునే విధంగా ఆ విధంగా ఏర్పాటు అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఆ సీటు ఏదైతే స్థానాలు అయితే జనగాం అయితే ఉందో దాన్ని మొత్తం మీద చైర్మన్ పదవి కైవసం చేసుకోవడానికైతే ముమ్మరమైనటువంటి గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులను అయితే తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఇంకా తేలాల్సినటువంటి స్థానాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఇంకా 2 గంటలలో మొత్తం అభ్యర్థుల ఫలితాలు అయితే వెలువడనున్నాయి. మొత్తం మీద పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఈ గెలుపోటములు ఎవరిని వరించబోతున్నాయి, కొంచెం మంది చాలా మంది అనేది ఒకటి తేలాల్సి ఉంది ఝాన్సీ.